వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్ జాతకంలో మహాగండం. ఎన్నికల ఫలితాల వేళ వెలుగులోకి సంచలన విషయాలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల ఫలితాల సమయం. సరిగ్గా ఈ తరుణంలో వైఎస్ జగన్ జాతకం బయటకు రావడం హాట్ టాపిక్ గా అయింది. గత కొన్ని నెలలుగా ఏపీలో ఎన్నికల హడావిడి వాడివేడిగా నడుస్తోంది. అటు వైఎస్ఆర్సీపీ ఇటు కూటమి రెండు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మొత్తానికి ఎలక్షన్ అయితే ముగిసింది. ప్రజలంతా ఓటేశారు. ఇక ఇప్పుడు ఫలితాల సమయం. సరిగ్గా ఈ తరుణంలో వైఎస్ జగన్ జాతకం బయటకు రావడం హాట్ టాపిక్ అయింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పడంలో దిట్ట అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఎన్నికల ఫలితాల వేళ ఆటం బాంబ్ పేల్చారు. వైఎస్ జగన్ జాతకంలో గండాలు ఉన్నాయని అన్నారు. కాకపోతే ఈ ఎలక్షన్ ఫలితాలు మాత్రం ఆయనకే అనుకూలంగా ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగనే అని పలుసార్లు చెప్పిన వేణుస్వామి మరోసారి ఆయన జాతకంపై జోస్యం చెప్పారు. ఏదేమైనా 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని, వైఎస్ జగన్ మరోసారి సీఎం కుర్చీలో కూర్చుంటారని అన్నారు. అంతేకాదు మరో 17 ఏళ్లు వైఎస్ జగన్ ను ఎవ్వరూ కదిలించలేరని వేణుస్వామి జోస్యం చెప్పడం గమనార్హం. జగన్ జాతకంలోకి బుధ మహాదశ ప్రవేశించింది కాబట్టి మరో 17 ఏళ్లు తిరిగే ఉండదని వేణుస్వామి అన్నారు. అయితే 17 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్ కు గండాలు ఉన్నాయని, ఆ సమయంలో పలు సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉందని వేణుస్వామి తెలిపారు. కాకపోతే అప్పటి గురించి ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల రిజల్ట్ ఉండటంతో ఈ తేదీ కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఇటు వైసీపీ ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. సీఎం జగన్ అయితే మరీ దూకుడుగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి డేట్ అండ్ టైం ఫిక్స్ చేశారు. సో చూడాలి మరి ఈ పరిస్థితుల్లో ఈ విజయం ఎవరిని వరిస్తుందని.